మీకు పుణ్యం ఉంటుందయ్యా బాబు బాబు నా పడాలండి అయ్యా ఎవరైనా ఆపండియ్యా. ఒకసారి చెప్తే అర్థం కదా మీకు. అతను అబ్బాయి నా కాలేజీలో నా సీనియర్. వీడు పాండు బ్రదర్స్ లో చివరివాడు, పేరు సుధీర్. వీడికి 2 అన్నయ్యలు ఉన్నారు. ఒకటి పేరు మహేష్, ఇంకొకటి పేరు గిరి. వీళ్లే ఈ సిటీలో రియల్ ఎస్టేట్ రౌడీలు. సెటిల్మెంట్లు, గొడవలు ఇదే వీళ్ళ ఫుల్ టైం బిజినెస్. దయచేసి వాళ్ళతో ఎగొడవ పెట్టుకోకు. ప్రియమైన విద్యార్థులారా, సంగీతం అనేది ఒక అద్భుతమైన కళ. అందుకనే కళాకారుల్ని దేవుడు సృష్టించాడు. అందుకని సంగీత విద్వాంసులందరూ దేవుడికి దగ్గరగా ఉంటారు. అటువంటి ఒక సంగీత విద్వాంసుడు ఈ సంవత్సరం మన కాలేజీలో చేరాడు. అతనే మిస్టర్ కృష్ణకుమార్. అతని సంగీతం ఈ ప్రపంచం మొత్తం వ్యాపించాలని చెప్పేసి ఆ ప్రభువుని నేను ప్రార్థిస్తూ కృష్ణకుమార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కొట్టు కొట్టు మేళం పక్కదిమ్మి తాళం పాలవన్నె కన్నె పిల్ల పలికిన వైనం. కొట్టు కొట్టు మేళం పక్కదిమ్మి తాళం పాలవన్నె కన్నె పిల్ల పలికిన వైనం. పిల్లాని కంటి రెప్ప తాళం, పిల్లాని పెదవి వణుకు తాళం, పిల్లాని నడుము వంపు తాళం, పిల్లాని నడక ఒడుపు తాళం. చైలిమి తాళం కలిమి తాళం, పిల్లాని గొడవ చిలిపి తాళం. మనసు పిలుపు తాళం, కాగా హృదయం ప్రేమను కొట్టు తాళం పట్టుకుంటే మేళం. పాలబిట్ట కన్నె మొగ్గ కన్ను కొట్టు తాళం. దేహమంతా తాళం ముద్దు కోరే మేళం. పూల మొగ్గ పుల్లి పిట్ట చిన్నులేసే తాళం. ఇదో జగము సుఖం వరము పండంటి చుక్కతోటి చెలిము. జాబిల్లి మిక్సింగ్ రూపు కలిము తనకే స్వర్గ భూమి ప్రియము. మనసు మట్టి బొమ్మ కాదు, కలుపులో మన్మధులే
తాళం కదా హృదయం ప్రేమనురాగం కొట్టు కొట్టు తాళం పట్టుకుంటే మేళం పాలపిట్ట కన్నె మొగ్గ కన్ను కొట్టు తాళం దేహమంతా తాళం ముద్దు కోరే మేళం పూల మొగ్గ పుల్లి పిట్ట చిందులేసే తాళం Gotta move your body now. Gotta work somebody now. Mashi, just move your body now. And yeah, just have some party, yeah. ఎదే బరువ ఎర్ర కలువ తపించి మొగ్గలేసే వయసే ప్రియానా వగరు కూడా మురిసే వరిస్తా ఇంద్రలోకం పిలిసే అలా కాదు అసలు రాదు పనే కాదు పరుగులొద్దు అల్లాడి ఆశ పంచిన చెలి మనసు కొల్లగొట్టలేదు పండగ చేస్తా చిందులు వేస్తా సంతోషం చిరునామా కనిపెడదాం గులాలల పాట పాడి గెలుస్తాం శృంగారం వాడి వేడి చూస్తాం కొట్టు కొట్టు తాళం పట్టుకుంటే మేళం పాలబిట్ట కన్నె మొగ్గ కన్ను కొట్టు తాళం దేహమంత తాళం ముద్దు కోరే మేళం పూల మొగ్గ పుల్లి పిట్ట చిందులేసే తాళం సూపర్, చాలా బాగా ప్లే చేసావు. థ్యాంక్ యూ థ్యాంక్స్. హే అద్దరు కొట్టేశావురా మావా. అసలు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావురా నువ్వు? కంగ్రాట్స్, రియల్లీ గ్రేట్. నీలో ఇంత టాలెంట్ ఉంది అనుకోలేదు. నువ్వు మా క్లాస్ పెట్టి చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. నువ్వు ఏమనుకోపోతే మేమంతా నీకు ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాం. అవును. అయ్యో అదేం అక్కర్లేదండి. కృష్ణకుమార్, ఏంటిది? నువ్వు అలా మాట్లాడకూడదు. నువ్వు తప్పకుండా మాతో వచ్చే తీరాలి. రావాల్సిందే. అందరూ పిలుస్తున్నారు కదరా మావారా. రా. మొహమాట పడకుండా రారా. అంజనా 1 minute. నేను క్యాంటీన్కి వెళ్తున్నాను. నేను చిన్నప్పుడు ఫ్లూట్ నేర్చుకున్నాను రా. కృష్ణుడు అవుతాను అనుకున్నాను కానీ కుదరలేదు. అందరి కళ్ళు మీ మీదే, అందుకే దిష్టి తీసాను. రింగ 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 రింగరి. హాయ్ అమితాబ్ బచ్చన్. ఏం కావాలి రమ్య? ఒక మిరిండా ఇవ్వండి. నేనే ఇస్తా. పిలిస్తే రావు, పిల్లొస్తే వచ్చేస్తావు. ఇదిగో రమ్య, జాగ్రత్తగా పెట్టుకో. వెంటనే నోట్లో పెట్టుకోకు, ఇప్పుడే ఫ్రిడ్జ్ లోంచి తీసా. ఓ కాయిన్ నువ్వు. ఇదిగో. ఆ అమ్మాయి ఏం చెప్పిందో నీకు అర్థమైందా? లేదు. నేను చెప్తాను. ఐ లవ్ యూ. దీన్ని దేవుడి హుండీలో వేయాలి. దిష్టి తగిలినందుకు కాదు, చేయి జారిపోకుండా ఉండడానికి. ఇలాంటి టెక్నిక్లు మా దగ్గర చాలా ఉన్నాయి. మామా, జాగ్రత్తగా ఉండాలి, తెలిసిందా? కేర్ఫుల్. హాయ్ సుధీర్, నీకు టీ చెప్పనా? నా ట్రీటే. కృష్ణకుమార్, తినే సుధీర్, నా ఫ్యామిలీ ఫ్రెండ్. ఇప్పుడు తినే నా కాలేజ్ గార్డియన్. హాయ్ కృష్ణకుమార్. హలో, ఐ యామ్ వరుణ్. వి ఆర్ ఫ్రెండ్స్. ఈ రోజు ఈవినింగ్ పప్పీ బర్త్డేకి వస్తావుగా? ఏంటి అలా అనేసావు? 5:30కి అక్కడ ఉంటాను. ఓకే. సరే మరి మేము బయలుదేరుతాం. కాసేపు ఉండి తర్వాత వెళ్ళొచ్చుగా. ఉండొచ్చు, కానీ లైబ్రరీకి వెళ్ళాలి, అందుకే. లైబ్రరీకి వెళ్తేనే ఆవులింతలు వచ్చేస్తాయి. చాలు. నిద్రపోవటానికి కాదు, ధ్యానం చేయటానికి. ఈ
ఈ కాయిన్ నేను దాచుకుంటాను. హుండీలో వేయడానికా? దిష్టి తగలకుండా ఉండడానికా లేక చేయి జారిపోకుండా ఉండడానికా?